తెలంగాణలో జమిలీ అట 2029లో ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు. కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం. ఇప్పుడు జమిలీ ఓన్లీ తెలంగాణలో ఉండదు కదా, మొత్తం దేశమంతా ఉంటుంది. ఈ జమిలీ పక్కా అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మొన్న రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు కదా, పక్కా జమిలీ వస్తుంది, 2029లో జరుగుతుంది ఎలక్షను. అంటే 2028లోనే మన మన పీరియడ్ అయిపోయినా ఇంకొక 6 నెలలు పొడిగిస్తారు ఎట్లాగో, ఎందుకంటే 2029లో జరుగుతాయి కాబట్టి. కొన్ని రాష్ట్రాలనేమో ముందుగా డిజాల్వ్ అవుతాయి, కొన్ని రాష్ట్రాలేమో పెరుగుతాయి, మనదేమో పెరుగుతుంది. సో అట్లా నేనే ఇప్పుడు 5.5 ఏళ్ళు నేనే, తర్వాత 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిని, 10.5 ఏళ్ళు అన్నది కదా ఆయన చెప్పింది. బీజేపీ వాళ్ళు కూడా మొన్న ధర్మపురి అరవింద్ కూడా అంటున్నారు పక్కా జమిలీ ఎలక్షనే ఉంటుంది, లోక్సభ అసెంబ్లీ మొత్తం దేశమంతా ఒకే ఎలక్షన్ ఉంటుందని. కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం. జమిలిని పదే పదే ప్రస్తావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యూహాత్మకంగా జనగణన ఏడాదిని ప్రకటించిన కేంద్రం. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు అమలుకు ఛాన్స్. తెలంగాణలో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో కాదు సామి, దేశమంతా జరుగుతాయి. 2028 చివరిలో కాకుండా 2029 ఏప్రిల్ లేదా మే నెలలో రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయని రేవంత్ రెడ్డి కొద్ది రోజులుగా పదే పదే చెబుతున్న మాట. ఒకేసారి లోక్సభ, రాష్ట్రంలోని అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ఆయన ధీమాగా ఉన్నారు. తద్వారా తనకు మరో 6 నెలల పాలనా సమయం అదనంగా కలిసి వస్తుందని అంటున్నారు. దీనిపై న్యాయ నిపుణులు, ఎన్నికల సంఘం అధికారులు సైతం ఎలాంటి రాజ్యాంగ ప్రక్రియ అవసరం లేకుండా సిఈసి అనుకుంటే జమిలీ ఎన్నికలు నిర్వహించవచ్చని చెబుతున్నారు. మామూలుగా తెలంగాణ అసెంబ్లీకి 2028 నవంబర్ లేదా డిసెంబర్లో జరగాల్సి ఉన్నది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2028 డిసెంబర్ 8తో ముగుస్తుంది. అసెంబ్లీ గడువు ముగిసే ముందు 6 నెలలు కానీ, గడువు ముగిసిన 6 నెలల తర్వాత కానీ ఎన్నికలు నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నది. దీనికోసం ప్రత్యేకంగా కేంద్రం ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు సాధ్యం కాకపోయినా రాష్ట్రంలో మాత్రం జమిలీ ఎన్నిక సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది ఏం చేయాలన్నా రాష్ట్రం డిసైడ్ చేసేది కాదు కదా, కేంద్రం డిసైడ్ చేయాలి, కేంద్ర ఎన్నికల సంఘం డిసైడ్ చేయాలి. సో వాళ్ళు ఓన్లీ తెలంగాణకే డిసైడ్ చేయరు కదా. ఇప్పుడు పాక్షిక జమిలీ అన్నది కూడా కొంత చర్చకు వచ్చింది. అన్ని రాష్ట్రాలు కాకపోయినా అట్లీస్ట్ ఒక 10-15 రాష్ట్రాల్లో అయినా జమిలీ పెట్టాలి, లోక్సభ అని పెట్టాలని. సో ఒకవేళ అయి ఉండొచ్చు. ఒకవేళ 6 నెలలు ముందుగా డిజాల్వ్ చేసి ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉన్న రాష్ట్రాలు, 6 నెలల తర్వాత ఎలక్షన్ పెట్టి ఎలక్షన్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్న రాష్ట్రాలని మీద ఫోకస్ చేస్తే చేయొచ్చేమో. మరి ఏదేమైనా ఆడ నరేంద్ర మోదీ, బీజేపీ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. వాళ్ళు అనుకుంటే అయితే, లేకపోతే కాదు.